తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిల పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది. హైకోర్టు ఆర్డర్స్ తో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరగా పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు. అటు కేతిరెడ్డిని అడ్డుకునేందుకు బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నిలువరించారు. పోలీసులు అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెనుతిరగగా హైకోర్టు ఆర్డర్ ఉన్నా తనని తాడిపత్రికి వెళ్లనివ్వటం లేదంటూ కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డిని నారాయణ రెడ్డిపల్లి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి హైకోర్టు ఆదేశాల్ని పెద్దారెడ్డి చూపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 5 వాహనాల్లో పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్తున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. జేసీ ఆదేశాల్ని పోలీసులు అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తాను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదని మరోసారి హైకోర్టుని ఆశ్రయిస్తానన్నారు. పోలీసులకి జీతాలిచ్చేది ప్రభుత్వమా లేక జేసీనా అంటూ ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారని, వారు హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేశారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఈ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పించుకోండి. ఏం ఇస్తుంది ఏమన్నా మీకు ఏం చెప్తున్నారు? హైకోర్టు ఆర్డర్ మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పించుకోండి. మరోవైపు ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ దగ్గర మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మరోవైపు ఇదే సమయంలో హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. తనని అడ్డుకోవటంతో రోడ్డు పైన బైఠాయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది. మా మీరునే చెప్తారు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతాను కాంగ్రెస్ తిరుగుతాను. ఎప్పుడు నేను అడ్డపడలేదు. అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు ఇక్కడ ఉండే కాంగ్రెస్ లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీసు వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. గతంలో ఏదైతే మీరు మహిళల పైన అలాగే ఎవరైతే ఉంటే కార్యకర్తల కేసు పెట్టించిన పరిస్థితి ఉంది. వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టినా ఆడుండే కౌన్సిలర్ దినాన్ని మీకు ప్రశ్న తింటాను. వాళ్ళ మహిళల్లో నాగత దేవతలు నాకు తెలుసు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు. చేయకపోవడము లేకపోవడము. తాము హైకోర్టు ఆదేశాలని గౌరవిస్తామని, అదే సమయంలో శాంతి భద్రతలు కూడా తమకు ముఖ్యమని అన్నారు డీఎస్పీ వెంకటేశ్వర్లు. హైకోర్టు ఆదేశాలతో ఆయనకి పోలీసులు భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. తాడిపత్రిలో 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. శాంతి భద్రత తలెత్తడానికి అవకాశం ఉన్న ఉద్దేశంతో ఇక్కడంతా కూడా మేము ఫోర్స్ పెట్టుకుని ఇక్కడ మేము బందోబస్తు అరేంజ్ చేసుకున్నాము. ఆ తాడిపత్రిలో కూడా తాడిపత్రి ఏఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ ఫోర్స్ అంతా జిల్లా ఫోర్స్ అంతా కూడా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఎక్కడ కూడా ఈ యొక్క రెండు వర్గాల మధ్య శాంతి భద్రత విషయం తలెత్తకుండా మేమంతా కూడా దీన్ని దృష్టి పెట్టుకొని మేము ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. మనము హైకోర్టు ధిక్కరించిన ఉద్దేశం మాకు లేదు. బట్ శాంతి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ వెళ్తే మాత్రం అక్కడ కూడా చాలా మంది గ్యాదర్ అయినారు కాబట్టి. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అడిగి తెలుసుకుందాం. జగదీష్, ఏంటి పరిస్థితి ఇప్పుడు? హీట్ తగ్గిందా?
తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తాడిపత్రిలో పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ శివుడి విగ్రహం ఓపెనింగ్ టీడీపీ నాయకులు అలాగే జేసీ అనుచరులు భారీ స్థాయిలో రౌండ్ పిలవడం, అలాగే ఇదే రోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు తాడిపత్రిలో తీసుకెళ్లాలంటూ కూడా హైకోర్టు ఆదేశం చేసిన నేపథ్యంలో తిమ్మంపల్లి నుంచి 10 గంటల సమయంలో పెద్దారెడ్డి 5 వాహనాలతో బయలుదేరి వెళ్ళారు. కానీ పెద్దారెడ్డి నారాయణ రెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు తాడిపత్రిలో మీరు వెళ్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. ఖచ్చితంగా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. రెండు పార్టీల వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా అక్కడ శాంతి భద్రతలు విఘాతంగా గొడవ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆగిపోవాలంటూ కూడా నారాయణ రెడ్డిపల్లి దగ్గర గేట్ వద్ద నిలిపేశారు. అతను పెద్దారెడ్డి మాత్రం రోడ్డు మీద బైఠాయించి ఖచ్చితంగా మీరు తీసుకెళ్లిన వరకు నేను ఇక్కడ ఉండే ఇక్కడ నుంచి కదలంటూ కూడా నారాయణ రెడ్డిపల్లి రోడ్డు మీద చేరేసి కూర్చున్న పరిస్థితి ఉంది. అక్కడ తాడిపత్రిలో అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా నిన్ను పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు, మళ్ళీ ఇంకోసారి పోలీస్ స్టేషన్ కోర్టుకు వెళ్ళు, నువ్వు 32 ఆర్డర్లు బేఖాతరు చేసావు గతంలో, ఇప్పుడు మళ్ళీ నిన్నెవరు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రం తాడిపత్రికి రానివ్వను, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉంటే సరిపోతుంది, అట్లే కళ్ళు మూసుకుని కూర్చో, అంతేగాని టికెట్ శాస్త్ర చేస్తే ఇక్కడ జరగంటూ కూడా తన జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను తాడిపత్రిలోకి అడుగు పెట్టాం. ఎందుకంటే గతంలో మా టీడీపీ కార్యకర్త రవిని 5 ఏళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ తాడిపత్రిలోకి అడుగు పెట్టలేదు. కాబట్టి దానికి పరీక్షగా నిన్ను ఈ రోజు ఇదే దానికోసం నిన్ను కూడా తాడిపత్రిలోకి రాని తాడిపత్రిలోకి అనుమతిస్తున్నారా పెద్దారెడ్డిని లేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా తాడిపత్రిలోకి తీసుకెళ్లలేమని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. డిఎస్పీ వెంకటేశ్వర చెప్పారు. ఎందుకంటే అక్కడికి పోతే శాంతి భద్రత విరుద్ధం కలుగుతుంది, అక్కడ గొడవలు జరిగే అవకాశం. రెండు పార్టీలు అక్కడ కూడా వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ ప్రోగ్రాం పెట్టి కూడా ఆ కార్యక్రమం అయిపోయినా కానీ ఉంటే కార్యకర్తలు అక్కడే ఉంటారు. కాబట్టి ఇతను వెళ్తే గొడవ జరిగే అవకాశం ఉంది, శాంతి భద్రతకు అదుపు తప్పే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెద్దారెడ్డి ఈ రోజు మాత్రం తాడిపత్రికి తీసుకెళ్లమంటూ కూడా అదే విషయం కోర్టుకు కూడా మేము సమాధానం ఇస్తామంటూ కూడా డిఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సుమా. ఓకే, థ్యాంక్ యూ. నా ఇంటికి పోయేకి 4-5 కార్లు ఉన్నాయి, డైవర్ట్ చేయొచ్చు కదా. అదేంటో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు.